పాలకూర కోఫ్తా కర్రీ రైసు, చపాతీ, రోటీలోకి సూపర్‌గా ఉంటుంది. ఇందుకోసము 2 పాలకూరలను తీసుకొని వాష్ చేసి సన్నగా కట్ చేసి పసుపు, ఉప్పు వేసి కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో ఆనియన్, టమాటా, పచ్చి కొబ్బరి, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, వాటర్‌ని వేసి మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. పాలకూరలోని వాటర్‌నంతటిని పిండేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, ధనియాల పొడి, కారము, శనగపిండి వేసి కలిపి కోఫ్తాలని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటిని చిల్లుల ప్లేట్‌లో పెట్టి స్టవ్ మీద 15 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి 1 గ్లాస్ వాటర్ ని వేసి ధనియాల పొడి, కారము, గరం మసాలా, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. కర్రీ బాయిల్ అయ్యేటప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న కోఫ్తాలను వేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత అరకప్పు చిక్కటి పెరుగుని వేసుకొని మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర తురుమును వేసి కలిపి దించేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి.